హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం కానీ ఇంకేదైనా వ్రతాలు కానీ ఆచరిస్తే వాయనం తప్పకుండా ఇస్తాం కదా. ఆ వాయనం ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందామండి. ఎంతమందికి ఇవ్వాలి కూడా తెలుసుకుందాము. ఈ వాయనం అనేది 1, 3, 5, 9, 11 ఇలా ఎంతమందికైనా ఇవ్వచ్చండి. మన శక్తిని బట్టి ఇచ్చుకోవచ్చు. 9 మందికి ఇస్తాము అనుకొని ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ వాళ్ళకి కూడా వాయనం ఇవ్వచ్చు. ఇప్పుడు వాయనంలో ఏమేమి ఇవ్వాలో చూద్దామండి. ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. అది ఎరుపు లేదా ఆకుపచ్చ అయితే మంచిది. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 ఆకులు తీసుకోవాలండి, తమలపాకులు. వీటి తొడిమలు వచ్చేసి మన వైపు ఉండాలి. అలాగే తమలపాకుతో పాటుగా వక్కలు పెడితే చాలా మంచిదండి. ఈ వక్కలు అనేది 2 పెట్టాలి. ఈ వక్కలు లేవు, ఒక్క పొడి ఉంది అనుకుంటే ఆ ఒక్క పొడి ప్యాకెట్ 1 పెడితే సరిపోతుంది. 2 ఎండు ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, గాజులండి. ఈ గాజులు వచ్చేసి 4కి తగ్గకుండా చూసుకోవాలి. 4, 6, 8, 10, 12 ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు. 2 మాత్రం ఇవ్వకూడదండి. ఆ చేతికి 2, ఈ చేతికి 2 వేసుకునేలాగా ఇవ్వాలి. ఈ గాజులు కూడా ఎరుపు ఆకుపచ్చ అయితే మంచిది. అలాగే పసుపు కుంకం ఖచ్చితంగా ఇవ్వాలండి. పసుపు కుంకం ప్యాకెట్లు మనకి బయట దొరుకుతాయి కదా, అవైనా ఇవ్వచ్చు. లేదంటే ఇంట్లో ఉండే పసుపు కుంకుమని ప్యాకెట్ లాగా కట్టేసైనా ఇవ్వచ్చు. అండ్ అలాగే ఒక కాయిన్ పెట్టాలండి, 1 రూపీ కాయిన్ అలాగా, లేదా మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా వచ్చిన ముత్తైదువుకి పువ్వు అయితే ఇవ్వాలి. ఇంట్లో పూలమాల ఉంటే అదైనా ఇవ్వచ్చు. అండ్ పండ్లు ఇవ్వాలండి. పండ్లు వచ్చేసి 2 ఇవ్వాలి, 1 ఇవ్వకూడదు. సాధారణంగా వాయనం అంటే అరటి పండ్లు ఇస్తాం కాబట్టి ఇక్కడ నేను అరటి పండ్లు పెట్టాను. అరటి పండ్లకు కూడా పైన ఉండే పార్ట్ అనేది మన వైపు ఉండాలి. తమలపాకులకు కానీ అరటి పండ్లకు కానీ తొడిమలు వచ్చేసి మన వైపే ఉండాలండి. వాయనంలో ఖచ్చితంగా ఇవ్వవలసినవి నానబెట్టిన శనగలు. ఈ శనగలు 1 లేదా 2 గుప్పెళ్ళు వేయవచ్చండి. శనగల్ని నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం వాటర్ అంతా వంపేసి తడేమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాయనం ఎలా ఇవ్వాలో చూద్దామండి. ఇంటికి వచ్చిన ముత్తైదువుని వరలక్ష్మి అమ్మవారిలాగా భావించి చిన్న కులం, పెద్ద కులం, చిన్న వయసు వారు, పెద్ద వయసు వారు ఇలా ఏమీ పట్టించుకోకుండా 2 చేతులతో వాళ్ళ 2 కాళ్ళకి పసుపు పూయాలండి. పసుపు పూసిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పూసి వాళ్ళ చేతికి అక్షింతలు ఇవ్వాలి. ఆ అక్షింతలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి మన తల మీద అక్షింతలు వేయించుకోవాలి. ఎందుకంటే మనకి వచ్చిన వాళ్ళే మనకి అమ్మవారులాగా చూసుకోవాలండి. అందుకని కాళ్ళకి తప్పనిసరిగా నమస్కారం చేయాలి. ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అని మనం చెప్తామండి. తీసుకున్న వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్తారు. ఇది 3 సార్లు చెప్తారు. అలాగే నేను ఇచ్చిన వాయనం ఎవరు పుచ్చుకున్నారు అని అడుగుతారు. అలా అడిగితే నేనే వరలక్ష్మీదేవిని అని చెప్తారండి వాళ్ళు. దాని తర్వాత కోరితి వరం అని అనాలి మనం. తీసుకున్న వాళ్ళు తీర్చిరమ్మ వరం అంటారు. ఇవేమీ చేత కాదు అనుకుంటే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని వాళ్ళు అన్నా సరిపోతుందండి. వాయనం తీసుకోవడానికి ముత్తైదువులు వస్తారు కదా, ముత్తైదువులతో పాటు చిన్న పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి పసుపు రాసి బొట్టు గంధం పెట్టి వాళ్ళకి ఏదన్నా పండ్లు ఇస్తే చాలా మంచిదండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని కన్నె ముత్తైదువులు అంటారు, వాళ్ళకి ఇస్తే మరీ మంచిది. ఈ వాయనం కూడా శక్తి కొలది ఇస్తారండి. కొందరు చీరని పెడతారు, కొందరు వచ్చిన అందరికీ బ్లౌజ్ పీస్ ఇస్తారు. బ్లౌజ్ పీస్ అందరికీ ఇవ్వలేము అనుకుంటే ఒకళ్ళకి లేదా 3కి 5గురికి ఇస్తాము అనుకొని మిగతా వాళ్ళకి బ్లౌజ్ పీస్ లేకుండా తాంబూలం ఇచ్చి కూడా పంపించవచ్చండి. తాంబూలం అనేది డైరెక్ట్గా కవర్లో వేసి కవర్ వాళ్ళ చేతికి ఇవ్వద్దండి, కొంగులో వేయాలి మనం. వాళ్ళ కొంగులో మనం వాయనం పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని మనమంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అని వాళ్ళు అనాలి. పని వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని వరలక్ష్మి అమ్మవారిలాగా భావించి వాళ్ళ కాళ్ళకి నమస్కారం అయితే తప్పకుండా చేయాలండి. అలా చేస్తే చాలా మంచిది. విన్నారు కదా, ఇదేనండి ఇవాల్టి ఈ వీడియో. నేను వాయనం ఎలా ఇస్తాను, ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చి కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మన కమింగ్ వీడియోస్లో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, తోరం ఎలా చేసుకోవాలి, పూజా విధానం, ఇలా అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తానండి. వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో శ్రావణ మాసం గురించి, వరలక్ష్మి వ్రతం గురించి వీడియోస్ ఉన్నాయి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.